ఏ విధంగా ఈ కొండెములు అనేటువంటి పాపంలో పడకుండా మనం భద్రపరచబడాలి అనే దానికి ఒక వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు, కొండెములు చెప్తున్నప్పుడు వినేదానికి విముఖత చూపాలి. కానీ ఇది చాలా కష్టం గదా! చాలా కష్టమైన పని అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక సహోదరుని గురించి ఇంకొక సహోదరుడు వినాలని ఎంతో ఉత్సుకత చూపిస్తాడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. అంటే అర్థమేంటి? ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏదో ఒక మాట చెప్పినప్పుడు అతను వినకుంటా ఉంటే అసలు సమస్యే లేదు. అయితే వినేవారు చాలామంది ఉంటారు. సరే విన్నారనుకోండి. వినిన వారు మరలా దాన్ని చేరవేయకుండా ఉండాలి. ఒకవేళ ఏదో పరిస్థితుల్లో నువ్వు విన్నా దాన్ని ఇతరులకి చేరవేసే ప్రయత్నము మనం చేయకూడదు. అక్కడితో దాన్ని ఫుల్ స్టాప్ పెడితే అది వ్యాప్తి చెందదు. ఆ విధంగా దాన్ని మనం అక్కడితో ఆపు చేయగలం. మీరు ఏమి విన్నారో దయచేసి ఆ విషయాలు నాతో చెప్పొద్దు. ఎందుకు అనంటే, ఆ విధంగా నేను వినటం వల్ల ఏ వ్యక్తినైతే నేను ప్రేమిస్తా ఉన్నానో, ఆ వ్యక్తిని నేను కలుసుకున్నప్పుడు సరిగ్గా మాట్లాడలేను, ప్రేమించలేను. ఎంత అద్భుతం అంటే, దాదాపు కొన్ని సంవత్సరాలయిపోయింది. ఆ మాటలు ఇప్పటికి కూడా నేను వినలేదు. దానివల్ల నాకు కలిగినటువంటి మేలేంటంటే, ఎవరైతే నా మీద మాట్లాడారో వాళ్ళతో ఎంతో సంతోషంగా, ప్రేమతో నేను ఉండగలిగేటటువంటి ఒక అనుభవాన్ని నేను పొందుకొని ఉంటున్నాను. కొంతమంది చెప్తూనే ఉంటారు. అప్పుడేం చేయాలంటే మనం టాపిక్ మార్చగలగాలి. ఎప్పుడైతే మనము టాపిక్ మారుస్తామో వాళ్ళకి అర్థమవుతుంది. ఇతడు ఈ విషయాల పట్ల ఆసక్తి చూపటం లేదు అనే ఒక ఇండైరెక్ట్‌గా మనం వాళ్ళతో మాట్లాడినట్టు అవుతుంది. మీరు చెప్తున్నారు గదా! ఈ మాటలు. మీరసల ప్రత్యక్షంగా ఆ వ్యక్తితో ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడుకుంటే ఎవరైనా విన్నటువంటి మాటలు మీరు చెప్తున్నారా? ఒకవేళ వాళ్ళు మాట్లాడుకుంటే మీరు తెలుసుకోకుండా మాట్లాడితే అది అబద్ధమైతే అది మనకే కదా నష్టం కలుగజేస్తుంది అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే అవన్నీ మనకెందుకండి? వారి గురించి మనం ప్రార్థన చేద్దాం అంటే అక్కడితో సమస్య ఆగిపోతుంది కదా! కొన్ని వద్దన్నా కూడా మనం వినవలసిన పరిస్థితి వస్తుంది. వాటిని ఆపలేం. అయితే అటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి ఒక ఉత్తమమైన పని ఏంటి అనంటే, ఏదైతే మనకు తెలిసిందో దాన్ని అక్కడితో మనం ఫుల్ స్టాప్ పెట్టగలిగితే ఎంతో బాగుంటుంది. ఏదైనా ఒక సమస్య పూరితమైనటువంటిది మనకు తెలిసినప్పుడు దాన్ని చేరవేస్తే జరిగేటటువంటి ప్రమాదము, నష్టాన్ని మనం గుర్తించి అక్కడితో ఆపు చేస్తే అదెంతో ప్రయోజనకరంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి.